సుప్రసిద్ధ వేద పండితులు, ప్రముఖ వైద్యులు, ఆధ్యాత్మికవేత్తగా ప్రసిద్ధిగాంచిన ఐలా వడ్ల రామకృష్ణ శాస్త్రి శనివారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న బద్వేల్ పట్టణ పుర ప్రముఖులు ఆయన నివాసం వద్దకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. ఆధ్యాత్మికంగా ఎన్నో వేల ఆలయాల ప్రతిష్ఠ మహోత్సవాలు పాల్గొనడమే కాకుండా ఆధ్యాత్మికంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనేక కావ్యాలను కూడా రాసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారి మరణం తీరని లోటు అని ప్రముఖులు పేర్కొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శతాధిక వయోవృద్ధులు, వేద ఆగమ వైద్య శాస్త్ర పండితులు, సర్వదేవ ప్రతిష్టాకల్ప గ్రంథకర్తలు, ఎంతోమందికి ఆదర్శప్రాయమైనటువంటి వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా రాయలసీమలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు సవ్యంగా సాగుతూ ఉన్నాయి అంటే దానికి ముఖ్య కారకులు బ్రహ్మశ్రీ ఐలావజ్జుల రామకృష్ణ శాస్త్రి గారు. నిన్న రాత్రి 11:55 శివైక్యాన్ని చెందారు. వారి జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయము, వారు ఎంతోమందికి మార్గదర్శకులు. వారి వినయ విధేయతలు, వారి పాండిత్యం, ఇటు సంస్కృతము అటు ఆంధ్రము ఉభయ భాషల్లో కూడా వారు ఎన్నో గ్రంథాలు రాశారు. ఎంతోమంది పీఠాధిపతులు కూడా వారిని సన్మానించారు, సత్కరించారు. మరి మన రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా కడప జిల్లా బ్రహ్మంగారి మఠం బద్వేలు ప్రాంతం వాళ్లకు సుపరిచితులు. వారి జీవితము అందరికీ ఆదర్శప్రాయము. వారి ద్వారా ఎంతోమంది పండితులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వారు ఎంతోమందికి మార్గదర్శులుగా ఉన్నారు. వాళ్ళు బ్రహ్మశ్రీ ఐలావజ్జుల రామకృష్ణ శాస్త్రి గారు శతాధిక వృద్ధులు, 100 సంవత్సరాలు 2 నెలల క్రితమే పూర్తి చేసుకొని 100 సంవత్సరముల అనంతరం ఆయన ఈరోజు ఈ లోకాన్ని విదిలి మమ్మల్ని అందరినీ కూడా విడిచి స్వర్గలోకానికి చేరుకుంటున్నారు. వారందరికీ బద్వేలు బ్రాహ్మణ సంఘము తరపున, మరి వారి శిష్యులమందరం కూడా వారి ద్వారా ఈరోజు ఈ సమాజంలో గుర్తింపు పొందినటువంటి ప్రతి ఒక్కరము వారి యొక్క మరణాన్ని మేము జీర్ణించుకోలేకపోతూ ఉన్నాము. మరి వారి ఉత్తర క్రియలను కూడా ఎంతో శాస్త్రోక్తంగా చేయాలనే ఉద్దేశంతో అందరం వారి సేవలో మేమందరం ఉండాలని, వారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఒక విశేషమైనటువంటి ఒక మహత్తర మహామనిషి ఈరోజు నింగికెగాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన విషయం అందరికీ తెలుసు, లోక విదితమే. అసలు ఈరోజు బద్వేలు ప్రాంతంలో ఒక సంస్కృత ఆంధ్ర పండితులు ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదట ఐలావజ్జుల రామకృష్ణ శాస్త్రి గారు. వారు ఆశువుగా సంస్కృతాన్ని పద్య రూపంలో కానీ చాలా గొప్పవారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి మరణము మాకందరికీ తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఓం శాంతి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చాలా విషాదకరమైనటువంటి రోజు. మరి బద్వేలు పట్టణంలో గత 30 సంవత్సరాల నుంచి ఉంటూ బద్వేలుకి బ్రాహ్మణ సమాజానికి కానీ బద్వేలు ప్రాంతానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ ఐలావజ్జుల రామకృష్ణ శాస్త్రి గారు. మరి సర్వదేవతా ప్రతిష్ట గ్రంథకర్త, తర్వాత సహస్రాధిక ప్రతిష్టాచార్యులు, ప్రముఖ వేద పండితులు, సంస్కృత పండితులు, మరి ఎందరో పేద బ్రాహ్మణులందరికీ కూడా వేద విద్యను బోధించి ఈరోజు చాలామందికి జీవనోపాధి కల్పించి వారి యొక్క మన్ననలు పొందినటువంటి గొప్ప వ్యక్తి. ముఖ్యంగా మా బద్వేలు బ్రాహ్మణ సేవా సంఘానికి ఆయన చేసినటువంటి సేవలు మరువలేనటువంటివి. అలాంటి వ్యక్తి ఈరోజు శివైక్యం చెందడం మా బ్రాహ్మణ సమాజానికి చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఆయన ఎన్నో మార్గాలు చూపించినటువంటి వ్యక్తి, ఎంతమందికో మార్గం చూపించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి రాయలసీమలో కానివ్వండి బద్వేలికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి అయినటువంటి
రామకృష్ణ శాస్త్రి గారు. మరి అలాగే ఆయన ఆయుర్వేద విద్యలో కూడా ఆయుర్వేద డాక్టర్గా, మరి మా ప్రాంతంలో పొలుగురాళ్లపల్లె దగ్గర బాకరాపేట గ్రామం నివాసి ఆయన. మొదట ఆయన ఎంతోమందికి వైద్యపరంగా కానివ్వండి, అలాగే రాజకీయ రంగంలో కూడా ఆయన పొలుగురాళ్లపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసి మరి పంచాయతీ అభివృద్ధికి కానీ పంచాయతీ యొక్క ప్రజలకు అండదండగా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా మాకు ఈరోజు మా బ్రాహ్మణ సంఘానికి ఆయన లేనటువంటి లోటు చాలా బాధాకరంగా. కాబట్టి ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మా భగవంతుని ప్రార్థిస్తూ మరి బద్వేలు బ్రాహ్మణ సేవా సంఘం తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక సానుభూతిని తెలియజేస్తూ ఇట్లు బ్రాహ్మణ సేవా సంఘం.